సంక్రాంతి పండుగ ముగియడంతో విజయవాడ హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారి వాహనాలతో రద్దీగా మారింది. సంక్రాంతి పండుగకు ఏపీకి వచ్చిన వారు తిరిగి హైదరాబాద్ పయనమయ్యారు. దీంతో నేషనల్ హైవేపై రద్దీ కొనసాగుతోంది. ఈ రద్దీ సాయంత్రానికి మరింత పెరగనుంది. కేసర టోల్ ప్లాజా వద్ద వాహనాల తాకిడి మొదలైంది. దీంతో టోల్ ప్లాజాల్లో అదనపు కౌంటర్లను ఏర్పాటు చేశారు. మొత్తం 6 కౌంటర్ల ద్వారా విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు. ఫాస్ట్ ట్రాక్తో చిన్న సమస్యల కారణంగా వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. అటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలోనూ రద్దీ పెరిగింది. విజయవాడ బస్టాండ్లో రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. లీలా, సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుకునేలా చేసుకున్నటువంటి మొత్తం ఏపీ వైజ్గా కూడా అందరూ కూడా తిరుగుబాటు పట్టారు. ఎవరి ఊర్లకి వాళ్ళకు స్వగ్రామాలకు అయితే మాత్రం వెళ్ళిపోతున్నారు. ప్రజెంట్ మనం బస్టాండ్ వద్ద ఉన్నాము. సంక్రాంతి సంబరాలు ముగించుకొని ఎక్కడ వాళ్ళు అక్కడికైతే మాత్రం తిరుగు ప్రయాణాలు అవుతున్నారు. ప్రజెంట్ అయితే మనం హైదరాబాద్ బస్ స్టాప్ వద్ద మనం ఉన్నాము. సో ఇక్కడైతే మనం చూసుకోవచ్చు, ప్రజెంట్ ఆల్రెడీ అంతా రిజర్వేషన్ చేయించుకున్నటువంటి బస్సుల్లో తిరిగి ప్రయాణం అయినందుకు కూడా నగరవాసులు అయితే సిద్ధమైపోయారు. అయితే టికెట్స్ రేట్స్ కూడా అంబరాన్ని అంటే ఇలా ఉన్నాయి. ఎందుకంటే టికెట్స్ రేటు మామూలుగా సామాన్యులు అయితే కొనుక్కునే విధంగా అయితే లేవు. టికెట్స్ చాలా మందికి అయితే మాత్రం దొరకలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే దీంతో అయితే మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. టికెట్స్ రేట్స్ ఎలా ఉన్నాయి సార్ చెప్పండి. టికెట్ రేట్లు అనేవి ఎలా ఉన్నాయి? వీళ్ళంతా ఆల్రెడీ ఆన్లైన్ లోనే బుక్ చేసుకున్న వాళ్ళ? ఆన్లైన్ కదమ్మా, ఇది స్పెషల్ బస్ అమ్మా. ఇది 400 స్పెషల్ బస్ ఏర్పాటు చేశారు. 400 ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? విజయవాడ నుంచి కూకట్పల్లి. విజయవాడ నుంచి కూకట్పల్లి వరకు స్పెషల్ బస్ అనేది ఒకటి అరేంజ్ చేశారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అందరూ కూడా ఎక్కి కూర్చోడున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. మరికొంతమందితో చూద్దాం. సార్ మీరు ఎక్కడికి ప్రయాణం అవుతున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? కోదాడ వెళ్తున్నారు. సార్ రేట్స్ అవి ఎలా ఉన్నాయి? సీట్స్ అవి దొరుకుతున్నాయా? అన్ని రిజర్వేషన్ అన్నారు, టికెట్ లేవు అంటున్నారు, సీట్లు లేవు అంటున్నారు. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అలానే ఉందండి. సో అయితే ఒక చోట నుంచి ఇంకో చోటకి జర్నీ చేయడానికి అయితే మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. మరికొంతమందిని అడుగుదాం అసలు రేట్స్ అవి ఎలా ఉన్నాయి. టికెట్స్ అవి కొనుగోలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. సో చాలా మంది వేరే వేరే ప్రయాణాలు అయితే వేరే వేరే ప్లేసెస్కి ప్రయాణాలు చేస్తున్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నారు? ఇక్కడ నుంచి MGBS హైదరాబాద్. సో రేట్స్ ఎలా ఉన్నాయి? బస్సెస్ రేట్స్ 600 per person. పర్ బస్ 600. అవైలబుల్ గా ఉన్నాయి బస్సులు? బస్సులు అవైలబుల్ గా లేవు. మేము మాదే లాస్ట్. మీదే లాస్ట్. మాదే. చాలా ఇబ్బందిగా ఉందా సార్? చాలా ఇబ్బందిగా ఉంది. బస్సెస్ అవైలబుల్ గా లేవు. చాలా రేట్స్ చాలానే ఉన్నాయి. అయితే రేట్స్ అయితే హైగా ఉన్నాయని చెప్తున్నారు. మీరు ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నారు? హైదరాబాద్ ట్రావెల్ చేస్తున్నారు. రేట్స్ ఎలా ఉన్నాయి సార్? చాలా కాస్ట్లీగా ఉన్నాయండి. అవైలబుల్ గా ఉన్నాయి సార్ బస్సులు? చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ 1 అవర్ లేట్ టైం పడుతుంది బాగా. లేట్ కూడా అవుతుంది. బస్ రేట్ ఒక్కొక్కటి 900 పడుతుంది. 900 పడుతుంది. అయితే చూడొచ్చు, చాలా మంది బస్సెస్ కూడా లేట్ గా వస్తున్నాయని చెప్తున్నారు, డిలే అవుతున్నాయని చెప్తున్నారు. సో మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నారు? హైదరాబాద్ ట్రావెల్ చేస్తున్నారు. సో ఉన్నాయా బస్సెస్ అవైలబుల్ ఉన్నాయా? ఉన్నాయి. టికెట్స్ తీసుకున్నాం. టికెట్ ప్రైస్ 8 to 800 మీద చేంజ్. నార్మల్ డేస్ లో రావాలంటే అప్పుడు రేట్ ఎలా ఉంది, ఇప్పుడు రేట్ ఎలా ఉంది? అప్పటికంటే ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. 300. అప్పుడు ఎంత ఉంది? 480 అట్లా ఉండేది. 480 ఉండేది మాక్సిమం. ఇప్పుడు 860 అవుతుంది. చాలా వెళ్ళి రావడానికి. ప్లస్ బస్ టైమింగ్స్ కూడా చాలా లేట్ గా ఉన్నాయి. హార్డ్ టైమింగ్. అయితే చూడొచ్చు, ఓవరాల్ గా అయితే మాత్రం ఎక్కడ వాళ్ళు అక్కడికి వారి స్వగ్రామాలకి చేరుకునేందుకైతే సిద్ధమైపోయారు. బస్ టికెట్స్ అయితే మాత్రం రేట్స్ అయితే హైకే ఉన్నాయని చెప్తున్నారు. ఉన్న టికెట్ మీద డబల్ కాస్ట్ అయితే ఉంది. దాంతోపాటు ట్రావెలింగ్ కూడా 1 అవర్ 2 అవర్ బస్సెస్ అయితే చాలా డిలే అవుతున్నాయని చెప్తున్నారు. చాలా లేట్ ప్రాసెస్ నడుస్తుంది. బట్ అయినా సరే వాళ్ళు వెళ్లేందుకైతే మాత్రం సిద్ధమైపోయారు. బస్ స్టాండ్ మొత్తం కూడా క్రౌడ్తో అయితే నిండిపోయి ఉంది. కెమెరా పర్సన్ శోభనాద్రితో లీలా, ఏపీ ఆంధ్రజ్యోతి, విజయవాడ RTC బస్ స్టాండ్ వద్ద నుండి.